ప్రతిరోజు ఉదయం మొదలయ్యే సమయం మాత్రమే కాదండి, అది దేవునితో కలిసి అత్యంత విలువైన సమయం. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో చూస్తే యేసు చాలాసార్లు తెల్లవారుజామున లేచి ప్రార్థించారు. రోజు ప్రారంభంలోని దేవునితో మాట్లాడితే ఆ రోజు మొత్తం దేవుని చేతుల్లో ఉంటుంది. కానీ చాలామంది అంటారు, నేను రాత్రికాలం ఎంతసేపు అయినా ఉండి పని చేస్తాను, కానీ ఉదయకాలం లేవటం కష్టమని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలం చేసే ప్రార్థనకి ఎంతో విలువ ఉంటుందండి. మరి కొంతమంది ఈరోజు నాకు పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రార్థన చేసుకుంటామంటారండి. నీకు ఎక్కువ పనులు ఉన్నట్లయితే ఎక్కువ ప్రార్థన చెయ్యి. యేసయ్య నీ పనులన్నీ భారాన్ని కూడా తీసుకుంటాడు. మన మనసును స్థిరపరుస్తుంది ఉదయకాల ప్రార్థన. భయాన్ని తగ్గిస్తుంది, నిబ్బరాన్ని ఇస్తుంది. ప్రపంచం ముందుకు రావడానికి ముందు దేవుని దగ్గర బలం పొందుతాము. ప్రియ సహోదరి సహోదరుడా, రోజులో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాము. ఉదయ ప్రార్థనలో దేవుడు మార్గం చూపిస్తాడు, సరైన నిర్ణయాలకు జ్ఞానం ఇస్తాడు. ప్రార్థన చేసిన రోజు గందరగోళం తక్కువ. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయమే దేవుని సన్నిధిలో ఉన్నవాడు రోజు మొత్తం శాంతిగా ఉంటాడు. సమస్యలు వచ్చినా మనసు కూలిపోదు. ఉదయ ప్రార్థన మనకు ఆత్మీయ రక్షణ ఇస్తుంది. చెడు ఆలోచనలు, భయాలు, నిరాశ ఇవన్నీ తగ్గిపోతవి. నువ్వు రోజు ఎలా ప్రారంభిస్తావో ఆ రోజు అలాగే కొనసాగుతుంది. ప్రార్థనతో ప్రారంభిస్తే ఆశీర్వాదం, ఆందోళనతో ప్రారంభిస్తే ఒత్తిడి. ప్రియ సహోదరుడా, ప్రార్థనతో ప్రారంభిస్తే ఆశీర్వాదం, ఆందోళనతో ప్రారంభిస్తే ఒత్తిడి. మరి ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూసే ముందు ఒక్కసారి దేవుని వైపు చూడు. నీ రోజు మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే దేవునితో మొదలైన రోజు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. ప్రభువా, ఈ ఉదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, ఈ ఉదయాన్ని ఇచ్చిన నీకు వందనాలు. ఈరోజు నా ప్రతి అడుగు నడిపించు, నా ఆలోచనలు శుద్ధి చెయ్యి, నా మాటలు నియంత్రించు, నీ చిత్త ప్రకారం నడిచే కృపనివ్వు ప్రభా. ఈ రోజును నీ చేతిలో ఉంచుతున్నాను ప్రభా. ఉదయం దేవునితో గడిపితే రోజు విజయం వైపు నడుస్తుంది. నీ రోజు మొదలు దేవుడితో అయితే ముగింపు ఆశీర్వాదంతో ఉంటుంది. నీ రోజు మొదలు దేవుడితో అయితే ముగింపు ఆశీర్వాదంతో ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజును మరి ఎలా ప్రారంభిస్తామనేది నీ చేతుల్లోనే ఉంటుంది. కావున సమయాన్ని ఎక్కువగా ఆలస్యం చేయకుండా ఇక నుంచైనా దేవునితో మాట్లాడటానికి ప్రయాసపడు. నీ ఉదయం లేవగానే మొదట ఏమి చూస్తావు? ఫోను, మెసేజెస్. కానీ అది కాదు మనం ఇప్పుడు చేయాల్సింది. ఉదయం లేవగానే మొదట దేవుని చూసి ప్రార్థించు. దేవునితో నీ రోజు మొదలుపెట్టు. ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిది. ఆలోచనల యుద్ధం, ఒత్తిడి యుద్ధం, సమస్యల యుద్ధం. ఉదయ ప్రార్థన అంటే యుద్ధానికి ముందే దేవుని శక్తి ధరించడం. మన బలం ఇచ్చేది ఎవరు? మన యేసుక్రీస్తు. మన రోజు మొదటి గంటని దేవునికి ఇస్తే మిగతా రోజు ఆయన ఆశీర్వదిస్తాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది.